శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జూన్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ గ్రహ గతులను కనుక మనం చూసుకున్నట్లయితే మేషంలో కుజుడి యొక్క సంచారం, వృషభంలో రవి, మిథునంలో బుధుడు, అలానే కర్కాటక రాశిలోకి గురుడు 2వ తేదీ నుంచి కూడా ప్రవేశిస్తున్నాడు. మిథున కర్కాటక రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది. శుక్రుడు కర్కాటక రాశిలోకి 9వ తేదీ నాడు ప్రవేశించి ఇక్కడే జూలై 4వ తేదీ వరకు కూడా ఈయన సంచారం చేస్తాడు. సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, వృశ్చిక, ధనుర్, మకర, కుంభ, మీన రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా 2 శుభగ్రహాలు కూడా రాశి మారుతున్నాయి 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే. ఒకటి గురుడి యొక్క రాశి మార్పు, 2 శుక్రుడి యొక్క రాశి మార్పు. గురుడి యొక్క రాశి మార్పు ఏ రాశి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతుందనేది నేను ప్రత్యేకంగా వీడియోలో మీ అందరూ కూడా తెలియజేస్తాను. అలానే శుక్రుడి యొక్క రాశి మార్పు వల్ల అసలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తూ సాముదాయిక ఫలితాలు కూడా మీ అందరూ కూడా వివరిస్తాను. అలానే కలిసి వచ్చేటువంటి రోజులు ఏమిటి 10 రోజుల్లో, ఏ రాశి వారికి ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ రోజులు కొంత ప్రతికూలంగా ఉంటాయో కూడా వివరిస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి సౌకర్యాలు అనేటువంటివి ఏర్పడతాయి. మిమ్మల్ని మీరు బాగా ఎంటర్టైన్ చేసుకోగలుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. మీ సౌందర్యం మీద కాస్త దృష్టిని సారించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. మంచి మాట తీరును కూడా కనబరుస్తారు. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మేషరాశి వారికి అనుకూలమనే చెప్పవచ్చు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ దాచాలి అనుకుంటే డబ్బు దాచగలుగుతారు, అప్పు తీర్చాలనుకుంటే అప్పు తీర్చగలుగుతారు, ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెట్టగలుగుతారు. అంటే ఆర్థికంగా మీరు ఏ రూపంలో ఎటువంటి వెసులుబాటును కోరుకుంటే అటువంటి వెసులుబాటు లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బ్యాంక్ రుణాలు శాంక్షన్ కావడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు, అవి కలిసి వస్తాయి. లేదా ఎవరి దగ్గర అప్పు కోరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆ రూపంలో కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఆర్థిక విషయాలకి 10 రోజులు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీకు మంచి స్థితిగతులే ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో చక్కటి ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. ఏమైనా తగాదాలు, వివాదాలు లాంటివి ఉన్నా ఇవి కూడా చక్కగా పరిష్కరింపబడతాయని చెప్పుకోవాలి. కింద పడ్డా నాదే పై చేరినట్టుగా మీ యొక్క మాటే నెగ్గడానికి ఆస్కారం కూడా ఏర్పడుతోంది. ఉద్యోగస్తులు కోరుకునేటువంటి వెసులుబాటు లభిస్తుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అధికారుల నుంచి మీకు వస్తున్నటువంటి ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. సహోద్యోగుల యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. వ్యాపారస్తులు మరో బ్రాంచ్ని ఓపెన్ చేయడానికో లేకపోతే ఉన్నటువంటి వ్యాపారంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులను తట్టుకోవడానికి కానీ చేసేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలకో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా టీచర్ జాబ్స్ చేస్తున్నటువంటి వారు, లేదా మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఉపశమనం కలుగుతుంది. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారికి వారు కోరుకునేటువంటి తోడ్పాటు లభించడానికి, వారికి ఒక ప్రశాంతత, ఒక విశ్రాంతి, వారికి ఒక మనోధైర్యం కలగడానికి ఆస్కారాలైనటువంటివి ఏర్పడుతున్నాయి. ఉద్యోగం పోయి బాధపడుతున్నటువంటి వారికి ఏదైనా ఒక మంచి పరిష్కార మార్గం లభించడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మేషరాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. ప్రేమలు కూడా ఫలిస్తున్నాయి. తెగిపోతున్నాయి అనుకున్నటువంటి బంధుత్వాలని, బాంధవ్యాన్ని ముడివేసుకునడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ కాలంలో అంటే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలంలో కేవలం 1వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ ఈ 3 రోజులు మాత్రం ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 3 రోజుల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 1వ తారీఖు మాత్రం విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉంటుంది, మానసికంగా అలసట ఉంటుంది. అంతేకాకుండా ఈ 1వ తేదీ నాడు మీరు ఎదుటివారిని కొంచెం నెగిటివ్ థాట్స్ తోటి చూడడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద 1, 9, 10 తారీఖుల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనులకు దూరంగా ఉండటం అనేది ఉత్తమం. ఎటువంటి ప్రధానమైనటువంటి పనులు ఉన్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకోండి. రాబోయేటువంటి 10 రోజుల కన్నా ఈ కాలమే కొంత అనుకూలంగా సాగుతోంది. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఏ పని చేసినా కూడా చక్కటి ప్లానింగ్తో ముందుకు సాగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే నా అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కొంత దూరంగా ఉంటామో, లేకపోతే వాళ్ళతో కనుక ఏదైనా మనస్పర్ధలు రావడానికో ఇటువంటి వాటికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. మంచి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. కనుక వృషభ రాశి వారికి ఇక్కడ కొంచెం తగాదాలు అనే దాన్ని మినహాయించినట్లయితే శుక్రుడి యొక్క రాశి మార్పు వల్ల ఇతరత్రా కలుగుతున్నటువంటి యోగాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయిక ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి దివ్యంగా ఉంది. చాలా చక్కటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ఎదుటివారిని ఒప్పించడానికి గాను చేసేటువంటి చర్చలకు, మీ వైపు నుంచి ఏమైనా తప్పులు దొరికినట్లయితే కనుక వాటిని సరిదిద్దుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు ఈ కాలం చక్కగా సహకరిస్తోంది. ఆర్థిక విషయాల్లో ఎక్కడా పెద్దదైనటువంటి లోటు లేదు. అమ్మో నా చేతిలో రూపాయి లేదు ఎలా అనుకుంటే ఆ సమయానికి ఎక్కడో ఒక నుంచి డబ్బు సర్దుబాటు అవుతుంది. హాయిగా మీరు అనుకున్నటువంటి పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ ప్రయాణం చేయాలా వద్దా, ఈ పని చేయాలా వద్దా, ఇలా చేస్తే ఏమవుతుందో, ఇలా మీకు ఎక్కడన్నా సందేహం ఉన్నట్లయితే వెంటనే ఒక క్లారిటీ అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందుకని కొంతవరకు ప్రశాంతత అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. పొగడ్తలు లభించడానికి, మీ వల్ల మేము బాగున్నాం అని ఎదుటివారు మిమ్మల్ని సమర్థించడానికి, బహుమతులు ఇవ్వడానికి, బహుమతులు అందుకోవడానికి, గెట్ టుగెదర్ పార్టీస్లో జాయిన్ అవ్వడానికి, అలానే దేవాలయాలను సందర్శించడానికి, విహారయాత్రలు చేయడానికి, వీటన్నిటికీ కూడా చక్కటి గ్రహగతులు ఏర్పడుతున్నాయి. కనుక మీ మనసుకు నచ్చినటువంటి విధంగా ఇక్కడ మీరు ప్రవర్తిస్తారు అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. అలానే ఎదుటివారిని తిట్టాలనుకుంటే కసితీరా కూడా తిట్టగలుగుతారు. ఇలా మీకు మొత్తానికి ఏ విషయంలో అయినా సరే మీకు తగ్గట్టుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, విద్యాపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. వయసులో పెద్దవారైనటువంటి వారు కూడా చక్కటి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అందుకని ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకోండి. ఈ 10 రోజుల్లో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి అని అంటే కనుక అది స్వయంకృతాపరాధాల వలనో, లేకపోతే కనుక పూర్తిగా వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా లేకపోవటం వలన మాత్రమే జరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. రాబోయేటువంటి 10 రోజుల కన్నా ఈ 10 రోజులే అనుకూలంగా ఉన్నాయి కనుక వీటిని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మీకు జూన్ నెల 2, 3, 4 తేదీలు మినహాయిస్తే తతిమా కాలం అంతా అనుకూలంగా ఉంది. 2, 3, 4 తేదీల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనులకు దూరంగా ఉండటం, తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి మీరు ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఉత్తమం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి మాట తీరును కనబరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖంలో ఉండేటువంటి గ్లో పెరగడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. శారీరక, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెప్పని చెప్పుకోవాలి. అలానే మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గుర్తింపునకు నోచుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఎదుటివారికి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే మీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా పెంచుకోగలుగుతారు. తొందరపాటుతనానికి దూరంగా ఉంటారు. మొత్తం మీద ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం అనేటువంటిది మిథున రాశి వారికి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సాముదాయికంగా ఈ 10 రోజులు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీదే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మొత్తం 12 రాసుల్లోకి కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే అసలు మిథున రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆర్థికంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు, అన్ని విధాలా ఇది మంచి సమయం. ఈ కాలాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది మీ మీద ఆధారపడుతోంది. రాబోయేటువంటి 10 రోజుల కన్నా ఈ 10 రోజులు చాలా దివ్యంగా ఉన్నాయి కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఏమైనా ప్రతికూలతలు వచ్చినాయి అన్నట్లయితే కనుక అది కేవలం స్వయంకృతాపరాధంగానో మరీ లేకపోతే వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతేనే చెప్పుకోవాలి తప్ప లేకపోతే ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు సానుకూలపడుతున్నాయి. చెప్పుకోదగినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించగలుగుతారు. పెద్దల నుంచి మీరు కోరుకునేటువంటి సూచనలు, సలహాలు లేకపోతే వారి యొక్క తోడ్పాటు ఇవన్నీ కూడా లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తున్నది. అంటే ప్రమోషన్స్ లాంటివి రావడానికైనా అవకాశం ఉంది. లేదా బెటర్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా రొటేషన్లు సానుకూలంగా సాగుతున్నాయి. విద్యార్థుల కాలం బాగుంది. ఆరోగ్యపరమైనటువంటి ఊరట లభిస్తోంది. ఇలా ప్రతిదీ కూడా కొంత పాజిటివ్గానే సాగుతున్నటువంటి కారణం చేత మిథున రాశి వారి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. కేవలం 5, 6 తారీఖులు
మినహాయిస్తే తతిమాకాలం అంతా మీకు అనుకూలంగా ఉంది. 5, 6 తారీఖుల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనులకు దూరంగా ఉంటూ రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. మొత్తం మీద మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మిథున రాశి వారు ప్రతినిత్యం కూడా విశేషించి సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అయినంత వరకు కూడా రిలాక్స్ అవ్వడానికి, లేకపోతే ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలనేటువంటి కాంక్షకి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అంటే విశ్రాంతికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. టూర్లనండి, విహారయాత్రలనండి, లేకపోతే హాయిగా ఇంట్లో రిలాక్స్ అవుతూ కాలు చాపుకొని పడుకొని ఆ సెల్ ఫోన్ చూసుకోవడమో, టీవీ చూడటమో ఇట్లాంటివనండి, ఇవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు తగ్గడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఎవరైనా సరే ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇవి కూడా కొంత సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. అపీరియన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు కర్కాటక రాశి వారికి అనుకూలతను ఇస్తుందని అంటల్లో సందేహం లేదు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక వెసులుబాటు బాగుంది. అప్పు కావాలంటే అప్పు పుడుతుంది, లేదా మీకు రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి. వీటితో పాటు నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. 10 మందితో కలిసి కూడా ఆనందంగా కాలక్షేపం చేయడానికి గాను అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పనేటువంటి మాట చెప్పుకోవచ్చు. మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది. చక్కటి గౌరవ మర్యాదను కూడా కలిగి ఉంటారు. అలానే ఏదన్నా సరే ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇవి తొలగిపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సంబంధ బాంధవ్యాలు మరింతగా బలపడతాయని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి వారికి అండగా నిలబడగలుగుతారు. పాలేవో నీళ్ళేవో తేటతెల్లమవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపాటుతనానికి దూరంగా ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి ఉరట చేకూరుతుంది. వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా పిల్లలతో వస్తున్నటువంటి ఒడిదుడుకులు తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే అష్టమంలో రాహు ఉన్నటువంటి కారణం చేత అంతర్లీనంగా కాస్త మానసిక అప్రశాంతత ఉండడానికి, అంటే స్ట్రెస్ కొంత ఉండటానికి, లేకపోతే విపరీతమైనటువంటి ఆలోచనలు ఉండటానికి మాత్రం అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇవేం పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం లేదు. కనుక మంచి సమయమే కర్కాటక రాశి వారికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కేవలం 1, 7, 8 తారీఖులు మాత్రమే మీకు ప్రతికూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, 1, 7, 8 తారీఖులు మాత్రమే మీకు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక వీటిని మినహాయించి తతిమా రోజుల్లో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా విశేషించి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. వ్యయంలో శుక్రుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు ఉంటాయి, కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. ఈ రెండింటినీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆదాయం బాగుండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఏదన్నా నాకు ఈ పని అయితే బాగుండు అనుకున్నట్లయితే ఆ పని అవ్వడానికి, లేదా నాకు ఈ గుర్తింపు ఉంటే బాగుండు అనుకున్నట్లయితే ఆ గుర్తింపు లభించడానికి అవకాశాలు ఉంటాయి. తగాదాలు పెరుగుతాయి, వివాదాలు పెరుగుతాయి. అలానే అనవసరమైనటువంటి ఖర్చులు వాహనాల రీత్యా పెరగడానికి గాను ఆస్కారాలు కూడా ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో కొంత జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. అలానే ఈ సింహరాశి వారికి ఇంకా సాముదాయికంగా ఈ 10 రోజులు ఉండేటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతికూలతలు కొంత ఎక్కువగా ఉంటున్నాయి, అనుకూలతలు కొంత తక్కువగా ఉంటున్నాయి. అయితే ఈ ప్రతికూలతలు కూడా ఎక్కడ ఉంటున్నాయి అంటే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడం, అవసరానికి ధనం సర్దుబాటు కాక అవస్థపడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా ఇక్కడ పెరుగుతాయి. ఈ బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు కొంచెం నిదానంగా ప్రయత్నాలు చేయటమే మంచిది. ఎప్పటిదాకా నిదానంగా ప్రయత్నాలు చేయడం మంచిది అంటే కనుక 6వ తేదీ తర్వాత నుంచి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక మీరు అనుకున్నంత అమౌంట్ కొంత శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 6వ తేదీ లోపు లేదా 5వ తేదీ లోపు కనుక ఇవి శాంక్షన్ అయినట్లయితే మీరు అనుకున్న అమౌంట్కి వచ్చేటువంటి శాంక్షన్ అయ్యేటువంటి అమౌంట్కి కొంత వ్యత్యాసం ఉంటుందని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రయాణాలు విసుగుని అలసటని కలగజేస్తాయి. వేళకు పెద్దగా నిద్రాహారాలు ఉండవు.
ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అట్లా అని చెప్పని వాళ్ళకేం ఉద్యోగం పోయేంత ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడట్లేదు. ప్రతి చిన్న చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో చూడడానికి, నెగిటివ్ థాట్స్ పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే వ్యాపారస్తులు రొటేషన్ల వరకు పరిమితమైనట్లయితే పెద్దవైనటువంటి ఆటుపోట్లు ఏవీ లేకుండా చక్కగా ముందుకు సాగగలుగుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో బాగా ఎక్కువగా ఆందోళన చెందుతారు, ఎక్కువగా ఆలోచిస్తారు, ఓవర్గా రియాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఇంటికి సంబంధించి వాస్తు పరిశీలనలు కానివ్వండి, లేకపోతే ఇంటికి సంబంధించిన రిపేర్లు కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద కూడా కొంత దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులైనటువంటి వారు మరింతగా శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులకు మధ్యస్థమైనటువంటి కాలంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఇక్కడ 5, 6, 7, 8 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ 4 రోజులు మాత్రమే ఈ 10 రోజుల్లో మీకు యోగిస్తున్నటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. 5, 6, 7, 8 కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మీ స్కిల్స్ వెలుగు చూడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు అనేటువంటిది లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చక్కటి ధైర్య సాహసాలను కూడా ప్రదర్శించగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలను కూడా అంది వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా ఈ శుక్రుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది కన్యారాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పని చెప్పక తప్పదు. కనుక మంచి మార్పు, శుక్రుడి యొక్క బలం మీకు బాగా తోడుగా నిలబడుతున్నది అని మాత్రం మనం చెప్పుకోవాలి. సాముదాయిక ఫలితాలు ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటివి కనుక మనం చూసుకున్నట్లయితే 50-50గా వెళ్తోంది ఈ 10 రోజుల కాలం కూడా. ఎక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడ ప్రతికూలతలు ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే 7వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది కన్యారాశి వారికి. ఈ 7వ తేదీ వరకు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 7వ తేదీ తర్వాత నుంచి మళ్ళీ ఆర్థిక విషయాలు అనుకూలంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏదైనా ఒక అప్పు చేద్దాం అనుకుంటున్నాం, ఒక పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, క్రయ విక్రయాల మీద ఎక్కువగా దృష్టిని సారిద్దాం అనుకుంటున్నాం, ఇట్లాంటివి ఏమున్నా కూడా 7వ తేదీ తర్వాత నుండి కనుక చేసినట్లయితే చక్కటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఈ 7వ తేదీ లోపుగా ఇంట్లో కొంచెం అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, కుటుంబ సభ్యులతోటి వివాదాలు కూడా కొంత రాజుకుంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఏమిటో ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలకు అంతు దరి అనేటువంటిది పెద్దగా ఏది కూడా ఉండదు. ఉద్యోగస్తులకు శ్రమ పెరుగుతుంది. అయితే ఈ శ్రమ వలన మీకు పెద్దగా నష్టం కలిగేటువంటి స్థితి లేకపోగా మీ శ్రమను అధికారులు గుర్తించడానికి కొంతవరకు అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. అయితే ఎవరికైనా సరే ఉద్యోగం కనుక ఒకవేళ పోయినా కంగారు పడవలసినటువంటి అవసరాలు లేవు. ఏకాదశంలోనే గురు శుక్రులు ఉన్నటువంటి కారణం చేత మీకు చక్కటి అండదండలు అనేటువంటివి లభిస్తాయి. చక్కటి ఫలితాలనే మీరు అందుకోగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో తరచుగా చిట్టి పొట్టి వివాదాలు ఉండటానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ప్రేమలు ఫలిస్తాయి. శుభకార్యాల మీద ఎక్కువగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా ఉరట కలిగేటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా సానుకూలపడతాయి. ఒకవేళ ఏదన్నా కారణం చేత ఒక చోట కాస్త ఇబ్బంది కలిగినా మరొక చోట వెంటనే అనుకూలమైన ఫలితాలు రావడానికి కూడా ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి కన్యారాశి వారు, ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా వాటిని అయినంత వరకు 7వ తారీఖు వరకు వాయిదా వేసుకుంటూ వెళ్ళండి. 7వ తారీఖు వరకు ఎదుటివారు ఏమన్నా మాట్లాడినా సరే నా టర్న్ వస్తున్నప్పుడు నేను చూసుకుంటా అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. ముఖ్యంగా ఏ పని చేద్దామన్నా భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చోవడం, కుటుంబ సభ్యులను కలుపుకొని ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం అత్యవసరం. కన్యారాశి వారికి ఈ 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే 1, 7, 8, 9, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, జూన్ 1, 7, 8, 9, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ సమయంలో చేసుకోవటం అనేది మాత్రం మంచిది. తతిమా కాలాల్లో తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది ఉత్తమం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల మీకు
9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా శుక్రుడు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు దశమ సంచారం చేస్తూ ఉండటం అనేది అంత అనుకూలమైనటువంటిది కాదు. ఇక్కడ ఊహించినటువంటి చికాకులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతుంటాయి. వేరేని అతిక్రమించినటువంటి నిద్రాహారాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు కూడా చెడు వైపే ఎక్కువగా ఉండటానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా రోజులు సాగడానికి అవకాశాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. మీ మీద నిందలు కానీ లేకపోతే అపవాదులు కానీ ఏమైనా పడ్డానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే విశ్రాంతి, ప్రశాంతత ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా తగ్గుతాయని చెప్పక తప్పదు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే గురు శుక్రుల యొక్క రాశి మార్పు కావచ్చు, ఇవి మీకు కొంత ప్రతికూలతనే కలగజేస్తున్నాయి అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. ఇక సాముదాయికంగా ఈ 10 రోజులు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్నా కూడా కొంత ప్రతికూలతలే తులారాశి వారికి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఎవరన్నా ఏదైనా ఎదుటివారు మాట్లాడినట్లయితే వెంటనే రియాక్ట్ అవ్వకండి, కొంత ఆలోచించండి. సాధ్యాసాధ్యాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ధర్మానికి అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వండి, కాలానికి అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వండి. ఒకవేళ మనం తప్పు లేదు, ఎదుటివారు వాళ్ళు ఒక మాట అన్నారు, మీ తప్పు లేదు, అయినా సమయం మీకు అనుకూలంగా లేదు కనుక కాస్త తగ్గి ఉండేటువంటి ప్రయత్నం చేయడమే మంచిది. ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి, అందులో కూడా వృధా ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతుంది. నిందలు ఉంటాయి, అపవాదులు ఉంటాయి, తగాదాలు ఉంటాయి, ఇంటా ఉంటాయి, ఇవి బయట ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఒత్తిళ్లు పెరగడానికి కాను అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ముక్కలో చెప్పాలంటే తులారాశి వారు అసలు ఈ 10 రోజులు కూడా సాధారణమైనటువంటి పనులకు పరిమితమై ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కొంత ప్రతికూలతలే ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి, ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎంతో కృషి చేసి అంతంత మాత్రం ఫలితాలు సాధిస్తున్నాం అనేటువంటి చికాకు అనేటువంటిది ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కూడా వాగ్వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. నేను ఒంటరి వాడిని, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ప్రపంచం అంతా రూపాయి చుట్టే సాగుతోంది, అంతా వెన్నుపోటుదారులే ఉన్నారు అనుకునేటువంటి విధంగా పరిస్థితులు కూడా కొంత చోటు చేసుకుంటాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. విద్యార్థులకు మాత్రం పెద్దమైనటువంటి ఆటుపోట్లు అయితే లేవు. ఇంకా ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే 2, 3, 9, 10 తేదీలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ రోజుల్లో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, 2, 3, 9, 10 తేదీలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా ఈ రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం మంచిది. ఇంకా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి, ఈ ప్రతికూలం తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా శివారాధన చేయటం, శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. రిలాక్స్ అవ్వడానికి, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి, లేకపోతే కనుక ఏదైనా మనస్సుకి సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేటువంటి ప్రాంతాల్లో సంచరించడానికి అవకాశం అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు, సామాజిక స్పృహను కలిగి ఉంటారు, ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు, పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటించగలుగుతారు, వాళ్ళ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది కూడా మీకు లభిస్తుందని చెప్పుకోవాలి. ఆర్థిక సర్దుబాట్లను కూడా నేర్పుగా చేసుకోగలుగుతారు. కనుక వృశ్చిక రాశి వారికి అనుకూలమైన మార్పు, గురుడి రాశి మార్పు మీకు అనుకూలమే, శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమే కనుక మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉన్న ఈ 2 గ్రహాల యొక్క రాశి మార్పు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రహాల యొక్క రాశి మార్పు ఏదైతే ఉందో దీని తాలూకు లాభాలు మాత్రం మీకు తర్వాత నుండి వచ్చేటువంటి 10 రోజుల్లో ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సాముదాయికంగా ఈ 10 రోజులు ఉన్న ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. ఎదుటివారు అయితే సహకరించకపోవటము, వాళ్ళకి సహకరించాలనేటువంటి ఉద్దేశం ఉన్న పరిస్థితులు అనుకూలించక మీరు ఇబ్బంది పడడానికో అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకళ్ళ మీద ఆధారపడటం అనేది మంచిది కాదు. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను చేసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలి. మీ వర్గాన్ని మీరే వెనకేసుకురావాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అర్థం చేసుకునేటువంటి వారు తక్కువగా ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటిగా వృధా ఖర్చులు ఉంటాయి. ఇంట బయట ఒత్తిళ్ళు
ఒత్తిళ్లు ఉంటాయి, తగాదాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, మాట పడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. వేళకు కాస్త నిద్రాహారాలు లోపిస్తున్నాయి. శారీరక మానసిక అప్రశాంతత పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వివాదాలు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఇటువైపు ఉన్నటువంటి తల్లిదండ్రుల వలనో అటువైపు ఉండేటువంటి తల్లిదండ్రుల వలనో కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు ఎక్కడైనా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల్లో. పంచర్ అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు, లేకపోతే వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లు ఎక్కువగా ఉండటమో ఇవి కూడా జరగడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోకుండా ఉన్నంత వరకు పెద్దమైనటువంటి ఆటుపోట్లు అయితే మాత్రం ఉండవు. వీటిలో రిస్క్ తీసుకునేటువంటి పనులు చేసినట్లయితే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో పెద్దవాళ్ళైనటువంటి వారికి సంతానంతో అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో కొంత ఈ అరుగుదల లోపాలు ఉండటానికి, గ్యాస్ కంప్లైంట్స్ అనేటువంటివి పెరగడానికి, విపరీతమైనటువంటి ఆలోచనలు ఉండటానికి, ముఖంలో గ్లో తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ 10 రోజుల్లో మొత్తం మీద చూసుకున్నప్పుడు 1, 5, 6 తారీఖులు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, 1, 5, 6 తేదీలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ 3 రోజుల్లోనే ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా సమర్థించుకుంటూ ముందుకు సాగుతూ తతిమా రోజుల్లో అయినంత వరకు ఒదిగి ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి వృశ్చిక రాశి వారి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా అయినంత వరకు శ్రీరామచంద్రమూర్తిని పూజించడం, రామరక్షా స్తోత్రాన్ని పఠించడం, నవగ్రహాలను కూడా ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ గనక మనం గమనించుకున్నట్లయితే మీకు కొంత అనుకూలతలు పెరుగుతున్నాయి అని చెప్పుకోవాలి. శుక్రుడు యొక్క అష్టమ సంచారం మీకు మేలు చేస్తోంది. ఏం మేలు చేస్తోంది? మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి కానీ ఏదో ఒక మార్గం అనేటువంటి దాన్ని చూపిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. స్త్రీలతో ఉన్నటువంటి తగాదాలు, విభేదాలు పరిష్కరింపబడడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. కొన్ని సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. అందుకని శుక్రుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు చాలా వరకు కూడా మేలు చేస్తుంది. మీలో కూడా ఎట్లయినా సరే సాధిస్తాను అనేటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. గురుడి యొక్క రాశి మార్పు ప్రతికూలంగా ఉన్నా శుక్రుడి యొక్క రాశి మార్పు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇది కొంత మంచిదనే చెప్పుకోవచ్చు. ఇంకా సాముదాయికంగా ఉన్న ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు కూడా 50-50గా వెళ్తోంది. అంటే అనుకూలతలు ప్రతికూలతలు రెండు కూడా సరిసమానంగా సాగుతున్నాయి. డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. ఈ ఖర్చు కూడా మీరు ఇష్టపూర్వకంగా పెట్టేటువంటి ఖర్చుగా ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కాస్త పెరుగుతాయి. ఇంట్లో ఉండేటువంటి వారు మీ మీద ఏదైనా పెట్టుబడులు పెట్టమనేటువంటి ఒత్తిడి తీసుకురావడానికి అవకాశాలు. స్థలం కొనమనో, ఇల్లు కొనమనో, వాహనం కొనమనో ఇట్లాంటి వాటితో మిమ్మల్ని ఒత్తిడి చేయడానికి గాను ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. సహోదరి వర్గంతో కొంత పడకపోవడానికి కూడా ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అన్నీ నాకు తెలుసు కదా, నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నారు, నాకు తెలియదా నేను ఎప్పుడు ఏం చేయాలో అన్నట్టుగా మీ మాట తీరు ఇంట్లో కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఉద్యోగంలో చూసుకున్నట్లయితే కనుక పని భారం పెరుగుతోంది. లేట్ నైట్ వర్క్ చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులకు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు యావరేజ్గా సాగుతున్నదని చెప్పని చెప్పుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోలేరండి 10 రోజుల్లో. సాధారణంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేటువంటి విషయంలోనూ కొంత చికాకు ఉంటుంది. 10 రోజుల్లో క్లారిటీ ఉండడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. కనుక అటువంటి రిస్క్ అనేటువంటి దానికి కొంత దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడమే మంచిదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కానీ, పెట్టుబడుల విషయాల్లో కానీ ఆచితూచి అడుగులు ముందుకు వేయకపోతే ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి తరచూ నసగలిగేటువంటి అనారోగ్యాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు, ఇటువంటి చికాకులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు ఇట్లాంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. మీరు కోరుకున్నంత సుఖము, మీరు కోరుకున్నంత వెసలుబాటు ఈ 10 రోజుల్లో పెద్దగా లభించదు. అట్లానే పెద్దమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటువంటి కాలం కాదు. అందుకని ఇది యావరేజ్గా ఉంటుందనేటువంటి మాట చెప్తున్నాను. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరోజు ఇబ్బంది పడ్డా మరో రోజు ఈ ఇబ్బందులన్నింటి నుంచి బయటపడడానికి కావాల్సిన యోగాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా 3, 4, 7, 8 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక 3, 4, 7, 8 తేదీల్లో ముఖ్యమైన పనులు ఏమన్నా చక్కగా చేసుకోవచ్చు, మంచి ఫలితాలను పొందవచ్చు. తతిమా కాలాల్లో మాత్రం జాగ్రత్త పడడం అనేది మంచిది.
ధనుస్సు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండటం అనేది ఉత్తమం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక మీకు ప్రధానంగా శుక్రుడి యొక్క రాశి మార్పును గమనిస్తే ఆయన సప్తమంలోకి ప్రవేశిస్తున్నాడు. సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నప్పుడు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు వివాదాలు ఉండటానికి, జీవిత భాగస్వామితో సరిపడకపోవడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. మానసిక ప్రశాంతత కొంత తగ్గుతుంది. రకరకాల ప్రయత్నాలు చేసి అంతంత మాత్రపు ఫలితాలని పొందుతారు. అలానే నెగిటివ్ థాట్స్ కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. విసుగు ఎక్కువగా ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది, బంధువులతో సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. గురుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమే కానీ శుక్రుడి యొక్క రాశి మార్పు మాత్రం మీకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయిక ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. ఖర్చులు ఉంటున్నాయి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగానే ఉంటున్నాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆ సమయానికి ఎక్కడొక్కడి నుంచి డబ్బులు అనేవి పోగైపోతూనే ఉంటాయి. మీరు అనుకున్నటువంటి ఖర్చులన్నీ పెట్టుకోగలుగుతూ ఉంటారు. బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఇంట్లో చిన్నపాటి తగాదాలు విభేదాలున్నా అవేం పెద్దగా ప్రభావం చూపించేటువంటి స్థితి మాత్రం లేదనే చెప్పుకోవాలి. అయితే శ్రమ మీదిగా ఉంటుంది, గుర్తింపు వేరే వాళ్ళకి వెళ్ళడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, రెండు చోట్ల కూడా ఇటువంటి స్థితే కనబడుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా మీరే కొంత కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. మీరు కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధపడతారు. అందుకని పెద్ద వివాదంగా ఇది మారడానికి అవకాశాలు అయితే మాత్రం లేవనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మరో అంశం ఏంటంటే కనుక అలసట ఎక్కువగా ఉంటుంది ఈ 10 రోజుల్లో కూడా. అందుకని కొంచెం ఆహారం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిదని చెప్పని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం అనేటువంటిది కాస్త పెరుగుతుంది. ఆర్థిక విషయాల మీద ప్రత్యేకమైనటువంటి నియంత్రణ కనబరచాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని మాత్రం తీసుకోగలుగుతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కొత్త విషయాలు తెలుసుకుంటారు, శుభవార్త శ్రవణం చేస్తారు, వాహన యోగాన్ని కలిగి ఉంటారు, ప్రేమలు ఫలిస్తాయి. అలానే వివాహాది శుభకార్య ప్రయత్నాలను మరింతగా ముమ్మరం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేవనే చెప్పుకోవాలి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. సంతృప్తికరమైనటువంటి భోజనం అనేటువంటిది లభిస్తుంది. కొంచెం కారాలను ఇష్టంగా తినడానికి అవకాశం అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. ఏమైనప్పటికీ మకర రాశి వారికి పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకుండా ఈ కాలం అంతా కూడా సాగిపోతుందని చెప్పని చెప్పుకోవచ్చు. మీకు యోగించేటువంటి రోజులు కనుక మనం చూసుకున్నట్లయితే 1, 5, 6, 9, 10 తేదీలు మాత్రం కొంత అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, 1, 5, 6, 9, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకుంటూ తతిమా రోజుల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం, ప్రత్యేకించి మంగళవారం నాడు వినాయకుడిని గరికతోటి ఎర్ర గన్నేరు పూలతోటి పూజించడం, ప్రతినిత్యం కూడా వినాయకుడికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత ప్రతికూలతలు ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏముంటాయి ప్రతికూలతలు అన్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దగ్గరగా ఉండేటువంటి బంధువులతోటి వివాదాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతున్నది. తెలియకుండానే చిన్నపాటి గాయాలు ఏమైనా జరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. అంటే తర్వాత చూసుకుంటాం, ఇదేంటి ఇక్కడ ఘాటు పడింది, ఎప్పుడు పడింది, ఇలా ఆలోచించుకుంటాం అనమాట. అందుకని ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం పెద్దగా ఊహించుకొని భయపడడానికి అవకాశాలు ఏర్పడతాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. మిమ్మల్ని డీఫేమ్ చేసేటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతుంది కనుక గౌరవ మర్యాదల విషయంలో కూడా జాగ్రత్త పడాలి. గొడవలు ఎక్కువగా ఉంటాయి, విరోధాలు ఎక్కువగా ఉంటాయి, మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు పెద్దగా లభించవు, మానసిక అప్రశాంతత కూడా పెరుగుతుంది కనుక కొంచెం ఈ కాలంలో శుక్రుడి యొక్క రాశి మార్పు ప్రతికూలంగా ఉంది కనుక జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఇంకా గురుడి యొక్క రాశి మార్పు అది కూడా మీకు కొంత ప్రతికూలమైందే. సాముదాయికంగా ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ కాలంలో కలిగేటువంటి స్థితి లేదు. కేవలం తగాదాలు, వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకుంటే సరిపోతుంది. అంటే నా మాట నెగ్గాలి అనే పంతం మీలో కూడా అదే స్థాయిలో కనబడుతోందండి. అందుకని పట్టు విడుపుగా వెళ్ళగలిగినట్లయితే మాత్రం సరిపోతుంది. ఈ తగాదాలు కూడా ఎక్కువగా ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్పినట్లయితే ముందు వినండి.
మీరు ఏదైనా వాళ్ళని విభేదించదలుచుకున్నట్లయితే కనుక కొంత ఆగి నిదానంగా నచ్చజెప్పేటువంటి ధోరణిలో ముందుకు సాగండి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఖర్చులు పెరుగుతున్నాయి. అలానే ఈ ఖర్చులన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగాను, మీరు ఇష్టపడి చేసేటువంటి ఖర్చులుగాను ఉంటున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. బంగారాన్ని తాకట్టు పెట్టేటువంటి విషయాల్లో కానీ, ఎదుటివారికి అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లో కానీ కొంత దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఉద్యోగస్తులకు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పనివేళలు కాస్త పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు రొటేషన్ల వరకు పరిమితమైనప్పుడు పెద్దగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడగలుగుతారు. అంటే కొత్తగా నిర్ణయాలు ఏం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా గడుపుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వయసులో బాగా పెద్దవారయ్యేటువంటి వారు తమ మాటే నెగ్గాలనేటువంటి పంతాన్ని కనబరచడం కన్నా అక్కడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆచితూచి అడుగులు ముందుకు వేయడం అనేది మంచిది. భార్యాభర్తల మధ్యలో చిట్టి పుట్టి తగాదాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే పిల్లలతో కూడా విభేదాలు ఉండటానికి లేదా పిల్లల మీద బాగా ఓవర్గా మీరు ఫోకస్ పెట్టడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, కానీ మొక్కుబడిగా పూజలు పునస్కారాలను కూడా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు. ఈ 10 రోజుల్లో మీరు దీన్ని బాగా గమనించవచ్చు. మీరు ఒక చోటు ఉంటారు, మీ మనసు మాత్రం వేరొక చోట మాత్రం ఉంటూ ఉంటుంది. కనుక వీటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ ఈ 10 రోజుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 7, 8 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, 1, 2, 3, 4, 7, 8 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే ఈ రోజులన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా ఈ తేదీల్లో మంచి జరగడానికి అవకాశాలు లేకపోలేదు. తతిమా కాలాల్లో కొంత జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. మొత్తం మీద గురుడి బలం తగ్గడం, శుక్రుడి యొక్క బలం తగ్గడం, జన్మంలోనే రాహు సంచారం ఉండటం, ఏలినాటి శని యొక్క ప్రభావం ఇన్ని ఉన్నా కుజుడి యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత వీటన్నిటిని కూడా తట్టుకుంటూ ముందుకు రాగలుగుతారు. ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉన్నట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఇంచుమించుగా శుక్రుడి యొక్క రాశి మార్పు ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా మీకు పంచమంలో సాగుతున్నది. పంచమంలో శుక్రుడి యొక్క రాశి మార్పు అనేది మీకు మేలు చేస్తుంది. చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు. మీ రంగాల్లో రాణించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శారీరక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. బంధువులతోటి, మిత్రులతోటి మీరు కోరుకునేటువంటి సఖ్యత కావచ్చు, మీరు ఆశించేటువంటి సహాయ సహకారాలు కావచ్చు, ఇవి అంది వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. రహస్య శత్రువుల్ని కనిపెట్టగలుగుతారు. కోర్టు కేసులు లాంటి వాటిలో మీకు కొంత అనుకూలతలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే పనివారిని నియమించుకోగలుగుతారు. పనివారి నుంచి మీరు కోరుకునేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పొందగలుగుతారు. సంతాన విషయాలు కూడా అనుకూలిస్తాయి. గురుడి యొక్క రాశి మార్పు కావచ్చు, శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు, రెండూ మీకు అండగా నిలబడుతున్నాయి. ఏలినాటి శని ఉన్నా కొంత అనుకూలతలే ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక్కడ మీనరాశి వారికి ఇక సాముదాయికంగా ఈ 10 రోజులు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. క్రయ విక్రయాలు అనుకూలంగా సాగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ఉద్యోగస్తులు కోరుకునేటువంటి వెసులుబాటు లభిస్తుంది. వ్యాపారస్తులు చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి కాలం. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారి మీద ఏమైనా నిందలు కానీ ఇట్లాంటివి ఏమైనా పడినట్లయితే వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వైద్యం లభించట్లేదు అనుకునేటువంటి వారికి వ్యాధి నిర్ధారణ కావడానికి, వైద్యం చక్కగా లభించడానికి, ఔషధాలు చురుగ్గా పనిచేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకోగలుగుతారు. 10 మంది యొక్క మెప్పును కూడా సాధించుకోగలుగుతారు. శుభకార్యాల మీద దృష్టిని సారిస్తారు. అలానే ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. కొత్త ప్రదేశాలను కూడా సందర్శించగలుగుతారు. మాట తీరు అనేటువంటి దాని విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఉపయోగపడేటువంటి వ్యవహారాలతోటి బిజీగా ఈ కాలం అంతా కూడా గడుపుతారని చెప్పని చెప్పుకోవాలి. ఇలా మీనరాశి వారికి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే 10 రోజుల్లో కేవలం 7వ తేదీ 8వ తేదీ మినహాయించినట్లయితే తతిమా కాలం అంతా అనుకూలంగా ఉంది కనుక 7, 8 తేదీల్లో మాత్రం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. విభేదాల్లోనూ తగాదాల్లోనూ కూడా మీదే పై చేయిగా కొనసాగుతుంది. ఆలోచనలు మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తాయి కనుక మీనమేషాలు లెక్క పెట్టకుండా అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు సాగిపోతూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. మొత్తం మీద మీనరాశి వారికి అనుకూలమైన సమయం. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువ సార్లు పాటించండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.